తన 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు అందించిన సేవలను సంతృప్తినిచ్చాయని మాజీ శాసనసభ్యుడు తిప్పల గురుమూర్తి రెడ్డి అన్నారు. గాజువాక వికాస్ నగర్లోని తన నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మేయర్ హరివెంకట కుమారి తదితరులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గురుమూర్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లు మున్సిపల్ చైర్మన్గా, 5 ఏళ్లు పెందుర్తి శాసనసభ్యునిగా పనిచేసిన కాలంలో రాజకీయాలకు అతీతంగా సేవలను అందించానని చెప్పారు. ఉక్కు నిర్వాసితుల సమస్య, హౌస్ కమిటీ తదితర క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలిగానని అన్నారు. విశాఖ ప్రజల నీటి అవసరాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. అందుకే తనకు అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల నేతలు అభిమానిస్తారని తెలిపారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో ఆయన నివాసం సందడిగా మారింది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడింది. దాన్ని కూడా ఇవాళ గ్రేటర్ విశాఖపట్నంగా నామకరణం చేసినటువంటి అదృష్టం కూడా నాకే దొరికింది. నాకు శాసనసభ్యుడిగా ఇవాళ రాష్ట్రంలోనే ఆనాటి ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి 12 కార్పొరేషన్లే 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పిస్తున్నటువంటి దాంట్లో భాగంగానే విశాఖపట్నాన్ని మరి గ్రేటర్ విశాఖపట్నంగా నామకరణం చేసి దాదాపుగా 12,000 కోట్లు ఇవాళ ఆ రోజు విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేసుకొచ్చాం. ఆ రోజు విశాఖపట్నం చూసినట్లయితే మాత్రం జనవరి వస్తే మాత్రం జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి, మంచినీరు దొరక్క కూడా ఆ రోజు ఉన్నటువంటి నాకు ఆలోచన ఉన్నటువంటి ప్రకారం ఏలేరు లెఫ్ట్ కెనాల్ నుంచి వాటర్ తీసుకురావడంతో పాటు ఇవాళ విశాఖపట్నంలో ఈరోజు 2024 నాటికి 2004 నుంచి చూసినట్లయితే మాత్రం ఆ రోజు వాటర్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విశాఖపట్నం వెళ్ళాలి, ఇండస్ట్రీస్ పెట్టాలి, విశాఖపట్నంలో వాటర్ కొరత లేదు అన్నట్టు అభిప్రాయం తీసుకొచ్చినటువంటి అవకాశం కూడా నేను తీసుకొచ్చానని చెప్పి గర్వంగా మనం చేస్తున్నాను. నేను ఇవాళ నా రాజకీయ 35 సంవత్సరాలు కూడా నేను పార్టీలకు అతీతంగా పనిచేశాను. ఇక ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా నాకు పార్టీలతో ఉన్నటువంటి అభిప్రాయం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2 సార్లు మున్సిపల్ చైర్మన్ చేసిన, ఎమ్మెల్యే చేసిన, ఈరోజు ఇంత అభివృద్ధి చేసినటువంటి కారణం కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా నాకు సహకరించి నాతో కలిసి వచ్చి మా గురుమూర్తి రెడ్డి గారు